నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణలో ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలైతే లేవు, కానీ 2 ఏళ్ల సమయం ఉంది. గ్రామ పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి. ఆ పరిషత్ ఎన్నికలు అలాగే స్థానిక ఎన్నికలు సహజంగా అధికార పార్టీ మొగ్గుంటాయి. అసలు ఏదైనా ఉంది పోరు అని అంటే అసెంబ్లీ ఎన్నికలే. 2023లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయంగా చాలా మార్పులు వచ్చాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అడపదడప సభలకు పార్టీ మీటింగ్లకు వస్తున్నా పెద్దగా పొలిటికల్ స్ట్రెస్ తీసుకోవటం లేదు. తాజాగా ఏడాది తర్వాత జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఇక గ్యాప్ పెద్దగా వచ్చినా కేసీఆర్ స్పీచ్లో ఆ వేడైతే తగ్గలేదు. ఈ మధ్య ప్రజలతో బాగా కనెక్ట్ అయ్యి రాజకీయ విమర్శలకు దారితీస్తున్న హైడ్రా అంశాన్ని ప్రస్తావించారు. తప్పకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, రాగానే హైడ్రాను చెరువులో వేస్తామన్నారు కేసీఆర్. ఇక మొత్తానికైతే మాత్రం కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం రాజకీయ పరంగా దుమారం రేగుతుంది. మరోపక్క అయితే మాత్రం సీఎం కూడా నిన్న భూపాలపల్లి జిల్లాలో పర్యటించి కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అయితే మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చూశారు. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం. ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటోని ఎత్తి అవతల వరిస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇక 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూద్దామని బయటకు రాలేదని తనపై వస్తున్న విమర్శలకు బదిలిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ పాలకులవి చిల్లర మాటలు తప్ప నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు ఏవీ లేవని ఎద్దేవా చేశారు. గొప్ప పథకం ఒకటి అమలు చేయలేదన్నారు. పైపెచ్చు పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతున్నారని, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగదని, ప్రజల ఆశీర్వాదాలు తనతో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు కేసీఆర్. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది? అది ఎందుకు నీళ్ళెత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావా నాకు కూడా అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే నీ వరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది. తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి ఈ విధవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా? కేసీఆర్ ఇలా బయటకు వచ్చి సభలో పాల్గొన్నారో లేదో అలా సీఎం రేవంత్ రెడ్డి సైతం నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికలో బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తామన్నారు. కార్యకర్తల సాక్షిగా ఇదే తన సవాలని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక ఫామ్ హౌస్లో పడుకున్న ఆయన మళ్ళీ ఎందుకు కావాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. దానికి సంబంధించినటువంటి బయట చూద్దాం. ఇంతకాలం ముసుగు తోడుకొని బతికాడు, ఈ నాలుక ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట.
నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలటి నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి చరిత్రలో. కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. రైట్. ఇవి మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్కు అలాగే సీఎం రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం. నిన్న భూపాలపల్లిలో సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, అలాగే జగిత్యాల జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ గులాబీ బాస్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఇప్పటి వరకు కూడా చూశారు. మొత్తానికి అంటే ఒక చాలా రోజుల తర్వాత కేసీఆర్ అయితే బహిరంగ సభ నిర్వహించి, నిన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే మాత్రం కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా బాధ్యత అప్పచెప్పి మిగిలిన జిల్లాలో పర్యటించాలని చెప్పడం జరిగింది. ఓ పక్క రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో తీవ్ర విమర్శలు గుప్పించడం జరిగింది. మళ్ళీ కేసీఆర్కి ప్రతిపక్ష హోదా కూడా రానివ్వకుండా నేనైతే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన బాహాటంగా చెప్పారు. మొత్తానికి ఏంటి ఈ మాటల యుద్ధం ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి, ఇతర అంశాల గురించే ఈరోజు చర్చిద్దాం. బోయ నగేష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముఖ్యంగా బోయ నగేష్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏంటి ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డిపై అయితే మాత్రం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చేది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఘంటాపథంగా చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? నరేష్ గారు మీట్లో ఉన్నారండి, వాయిస్ వినపట్ల. నరేష్ గారు నమస్కారం సార్. మాట్లాడండి. మీడియాలో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారం. నిన్నదైతే జగిత్యాల సభ పేరు మీద కేసీఆర్ గారు మొట్టమొదటిగా ఫామ్ హౌస్ వదిలిపెట్టి జగిత్యాలకు రావడం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి, అదేవిధంగా రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి ఏందనేది నిన్న ప్రజలందరికీ అర్థమైపోయింది. అంటే ఒకవేళ నేనేమంటున్నానంటే జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లకు రాకపోయినుంటే ఇంకా కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుంచి వచ్చే వల్ల ఒకసారి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా గతంలో ఎన్నిసార్లు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీకి రావాలి, మేము 2.5 సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధిని ఏ విధంగా ఉందనేది మీ విషయంలో మీరు అనుభవజ్ఞులు కాబట్టి మీ అనుభవం ఉంది, అనుభవంతో రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిండ్రు కదా, మేము ఏదన్నా తప్పులు చేసినా కానీ కూడా మీరు మాకు సరిదిద్దే లోపాలు ఏమన్నా ఉంటే చెప్పాలని చెప్పి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తే, అసెంబ్లీకి రాని మాజీ సీఎం కేసీఆర్ గారు ఈ రోజు జీవన్ రెడ్డి గారి పేరు మీద ప్రజా ఆశీర్వాద సభ ఒక పేరు పెట్టుకొని గత వారం 10 రోజుల నుంచి హంగామా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏదో మన రాష్ట్రానికి ఏదో గతంలో న్యాయం మంచి జరిగింది లేదో అన్యాయం జరుగుతుంది అన్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక రాష్ట్రం మొత్తం అదో గతి పాలైంది అన్నట్టు వారి యొక్క ప్రసంగం చూస్తుంటే ఎట్లుందంటే విద్వేషమైన ప్రసంగం. అది మరి ఎందుకు అంతగనము ఆవేశము ఆక్రోశము
ఆ విషము కక్కుతా ఉన్నారో కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలకు అని చెప్పిన తర్వాత నరేష్ కాంగ్రెస్ గారు పార్టీ నాయకులకు చెప్పవలసిన అవసరం ఉంది. నరేష్ గారు అంటే కేసీఆర్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, కానీ మళ్ళీ యూరియా కోసం ఆ క్యూ లైన్లో చెప్పులు పెట్టే పరిస్థితి వచ్చింది, మిషన్ భగీరథ నీళ్లు రాని పరిస్థితి వచ్చింది. ఏంటి దుస్థితి అనే విధంగానే ఆయన విమర్శించారు. ఏంటి అదే విధంగా కొనసాగుతుందా, లేకపోతే ఏంటి ఇట్లాంటి పరిస్థితి కారణాలు ఏంటి? యూరియా యాప్ ఇవన్నీ కూడా రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి అని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించారు. వివిధ పార్టీలలో మంత్రులుగా రకరకాల బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఇవాళ కేంద్రం నుంచి వచ్చే ఎరువుల గురించి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎరువులకు ఏం సంబంధమో కేసీఆర్ గారు ఆలోచన లేకుండా ఆవేశంతో మాట్లాడితే వారి విజ్ఞతకే వదిలేస్తాం మేము. రైట్ నరేష్ గారు మరొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు, వచ్చేది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటున్నారు. ఏంటి? సరే, ఈ రోజు మేము గతంలో కూడా 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేమే అనుకున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటామని. మేము కష్టపడ్డాము, తీసుకొచ్చుకున్నాము. అప్పుడు గతంలో ఉన్న మా పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు అంచెలంచెలుగా ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాల పట్ల, అధర్మాల పట్ల రోడ్డు మీదకి వచ్చి నికాసుగా నిబద్ధతతోని క్రమశిక్షణగా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళకు కూడా ఆశాభావం ఉంటది. కానీ ఈయన ఫామ్ హౌస్ నుంచే బయటికి రారు, వీళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారంటే ప్రజలు విఘ్నులు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు విఘ్నులు. వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడిన రాష్ట్రాన్ని చూద్దాం నరేష్ గారు. ఒక్క నిమిషం సుమిత్రానంద్ గారిని అడిగి ఆమెను కూడా అభిప్రాయం తెలుసుకుందాం. సుమిత్రానంద్ గారు నమస్తే. మ్యూట్లో ఉన్నారండి సుమిత్రానంద్ గారు. నమస్తే అండి. సుమిత్రానంద్ గారు, ఏంటి నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న అయితే మాత్రం భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క ప్రతిపక్ష హోదా కూడా రానివ్వనని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సవాల్ అని చెప్పేసి స్వీకరించు కేసీఆర్ అని కూడా ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడారు. ఏ విధంగా చూడొచ్చు? నమస్తే అండి. మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి, బోయ నగేష్ గారికి నమస్తే. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తొలి ముఖ్యమంత్రి మాన్యులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, తెలంగాణ రైతులను ఉద్దేశించి ఎవరైతే కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురవుతా ఉన్నారో, కాంగ్రెస్ పాలనలో అణచివేతకు గురవుతా ఉన్నారో, వివక్షకు గురవుతా ఉన్నారో, పాలనా ఫలాలు అందకుండా బాధపడతా ఉన్నారో, కాంగ్రెస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పక్షాన నిన్న మాట్లాడడం జరిగింది. యుద్ధ పేరు మోగించడం జరిగింది. ఈ ప్రభుత్వపు అన్యాయాలు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇకపై సుమిత్రానంద్ గారు ముఖ్యమైనటువంటి ఒక వ్యాఖ్య, ప్రజాపాలన పోవాలని అని అంటున్నారు. ఎందుకు పోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏంటి చెప్పండి, ఎందుకు? ప్రజాపాలన వల్ల చాలా ఉపయోగం ఉంది కదా. పేరు ప్రజాపాలన, తీరు ప్రజా వంచక పాలన, ప్రజా కంటక పాలన. ఏ ఒక్క వర్గానికన్నా మేలు చేసి ఉన్నదా ఈ పాలన? ఏ ఒక్క వర్గానికన్నా? తెలంగాణ యావత్తు ప్రజానీకంలో ఏ వర్గానికి మేలు చేసిన పాలన ఇది? ఆడి తప్పిన పాలన ఇది, అబద్ధాల పాలన ఇది, మోసకారి పాలన ఇది. ఇట్లాంటి పాలన, ప్రజలను విస్మరించిన పాలన, స్కామ్ల పాలన, కుంభకోణాల పాలన, కుమ్ములాటల పాలన, ఇది పాలననా? దీని పేరు ప్రజాపాలననా? దానికి భిన్నంగా కదా చేస్తున్నారు. మీకు సమయం ఇచ్చారు కేసీఆర్ గారు, బోలెడంత సమయం ఇచ్చారు మిమ్మల్ని ఏమి అనకుండా. ఏం చేయగలుగుతారో చేయని. ఎన్నికలకు ముందు అయ్యా మీరు ఇట్లా హామీలు ఇస్తా ఉన్నారు, మీడియా ప్రతినిధులు ప్రశ్నించేవాళ్ళు కాంగ్రెస్ను. మీరు మరి రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, 40,000 కోట్లు కావాలి, ఎట్లా చేయగలుగుతారు అంటే దాందేమున్నది, 6 నెలలు కడుపు కట్టుకుంటే, 6 నెలలు అవినీతి చేయకపోతే ఎడవ చేతితో చెల్లియొచ్చు అని చెప్పిండ్రు. తీరా నిన్న సభలు ఏం చెప్తుండ్రండి? 21,000 కోట్లు చెల్లించడం చెప్తుండ్రు. అరా కొర ఆ 21,000 కోట్లు కూడా కరెక్ట్ అవునో కాదో తెలియని పరిస్థితి. మీరు ఇట్లా ఉరుకుండ్రి, రైతులను అప్పుల పాలు చేసిరు కదా.
మీరు ఊరుకుని కేసీఆర్ గారు 1,00,000 రూపాయలే రుణమాఫీ చేసిండ్రు, నేను 2 లక్షలు చేస్తా, మొదటి సంతకం చేస్తా, పోండి తెచ్చుకపోండి అని రైతన్నలు అప్పుల పాలు చేసి రైతన్నలను వాళ్ళు అప్పు బాకీ పడితే బ్యాంకులకు ఇవాళ మోకం చాటేయలేదా ఈ ప్రభుత్వం? ఎక్కడికి వెళ్తే కానీ అక్కడ సుమిత్రానంద్ ఒప్పు గారు పెట్టుకొని సుమిత్రానంద్ గారు అలా కూర మాత్రమే జీవన్ రెడ్డి వినండి, చేరికతోటి వినండి. సుమిత్రానంద్ గారు వినండి, నగేష్ గారు మీరు మాట్లాడేటప్పుడు లేదు, లేదు, నేను నేను వింటాను. మాట్లాడుతున్నా, మీరు మాట్లాడేటప్పుడు నేను యాంకర్ని వింటా. మాట్లాడుతున్నా. మీరు వినండి, నేను మాట్లాడినాను. యాంకర్ని మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం సుమిత్రానంద్ గారు, ఒక్క నిమిషం. ఆ. ఎందుకంటే నిన్న జగిత్యాల సభలో మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మరోపక్క ఆయనకి దాదాపు 3-4 జిల్లాలను కూడా ఇన్ఛార్జిగా నియమిస్తున్నాను, పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తున్నానని చెప్పేసి ఒక కాంగ్రెస్లో చాలా సీనియర్ నేత, ఆయన చాలా జిల్లాలపై పట్టుందని చెప్పేసి ప్రధాన కార్యదర్శిగా ఇంకా ఎవరన్నా ఉన్నారా పార్టీలో చేరేవాళ్ళు? చాలా మంది ఆయనతో పాటు చేరారు కదా, స్థానిక నాయకులు చాలా మంది చేరిండ్రు. అంటే మాజీలు ఇంకెవరైనా టచ్లో ఉన్నారా? తప్పకుండా టచ్ లో ఉంటారు, చూస్తూ ఉన్నారు. ఇంకా ఈ పాపాల భైరవుని పాలన ఎంతకాలం అని. పాపాల భైరవుడు రేవంత్ రెడ్డి గారి పాలన సాగుతా ఉంది. ఆయన గుంపు మేస్త్రి అని చెప్తాడు. పాపం మేస్త్రి కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకంగా ఉంటది మేస్త్రి చేసే పని, కానీ ఈయన పాలన కూల్చే పాలన. కానీ హైడ్రాని ఎత్తేస్తామని చెప్పారు. ఓ పక్క జైడ్రా లేకపోతేనేమో కరీంనగర్లో కైడ్రా, వీటన్నిటిని కూడా చెరువుల్లో పాతరేస్తామని చెప్పారు. నిజంగా బీఆర్ఎస్ వస్తే వాటన్నిటి ఎత్తేస్తారా? నిజమే కదా. హైడ్రా పేరుతో వీళ్ళు చేస్తున్న దుర్మార్గానికి అంతు పొంతు ఉన్నదా? శని అసెంబ్లీకి కేసీఆర్ గారికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే గాని కూడా రమ్మని చెప్పినా కానీ కూడా కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు అనేది మా అక్క సమాధానం చెప్పాలి. నేను చెప్తా, తప్పకుండా చెప్తా. నేను మాట్లాడడం ఆగిపోయిన తర్వాత మీరేం ప్రశ్నిస్తారో ప్రశ్నించండి, నేను తప్పకుండా. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినాము అక్క, 2.5 సంవత్సరాలలో ఏం జరుగుతుంది? 2.5 సంవత్సరాలు ఏదో నాకు వినపడుతుందా? ఒక్క నిమిషం నరేష్ గారు, ఒక్క నిమిషం. మీ ప్రశ్న నాకు వినపడుతుందా? నరేష్ గారు ఒక్క నిమిషం. ఎన్ని ప్రశ్నలు సంధించినా నేను చెప్పడానికి సమాధానం సిద్ధం. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడమని చెప్పిన. ప్రజలకు చేసినటువంటి పార్టీ, రాష్ట్రాన్ని సాధించినటువంటి నేత, ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన నేత, 9.5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు మేలైనటువంటి పాలన చేసినటువంటి వాడు. దేశమే ఇటు తలదిప్పి చూసే విధంగా, కేంద్రమే ఈ పథకాలను కాపీ కొట్టే విధంగా పాలన సాగించినటువంటి కేసీఆర్ గారు అనేక జిల్లాలు, నూతన జిల్లాలను ఏర్పాటు చేసి కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, అలాగే మెడికల్ కాలేజీలు, రోడ్లు, భవనాలు, అన్ని రకాలుగా. ఇవన్నీ పొగడతలన్నా, ఇవన్నీ కాపీ కొట్టి పొగడతలు చేసిన ఏందో ప్రజలకు, ప్రజాస్వామ్యంలో ఉన్న వారు తెలుసుకోవడానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వస్తారు? అక్క ఫస్ట్ సమాధానం చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ కి రావాలి. నగేష్ గారు, మీరు మీ వంతు వచ్చినప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అడగండి, నేను చెప్తా. నేను లేదక్క, మీరు ఇవన్నీ పొగడతారు. సుమిత్రానంద్ గారు, కేసీఆర్ గారు ఎందుకు అంత మాట్లాడుతూ ఉన్నారు? సుమిత్రానంద్ గారు, సుమిత్రానంద్ గారు ఒక్క విషయం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ఇది బీఆర్ఎస్ వైఫల్యం కదా? ఏ వైఫల్యం కాదండి. ఇప్పుడు అక్కడ పోలవరం ఎన్నిసార్లు కాపర్ డ్యామ్ కూలింది, ఎవరు బాధ్యత వహించిండ్రు? వైఫల్యం. నిన్న మహిళా బిల్లు వీగిపోయింది, ఎవరు బాధ్యత వహించిండ్రు? నాడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజీనామా చేసిండ్రు. హిందూ కోడ్ బిల్లు, మహిళలకు సమాన హక్కులకు సంబంధించినటువంటి హిందూ కోడ్ బిల్లు అమలు ఏదైతే ఆ బిల్లు ఆమోదం పొందకపోతే, సభ్యుల ఆమోదం పొందకపోతే మహిళా బిల్లు సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం. నగేష్ గారు, ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో కొంత చిన్న ఏదో ఒక పక్క ఇది జరుగుతుంది, ఆటంకం ఏర్పడుతుంది. మేడిగడ్డ ఒక్కటే వీళ్ళు దుర్మార్గం కూల్చేసి, అది కూడా సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం. ఒక్కటే కాదు, మేడిగడ్డ, తుమ్మిళ్ళ, కాళేశ్వరము, మీ హయాంలో జరిగిన ప్రాజెక్టులన్నీ కూడా సున్ననే, ఎక్కడ కూడా అభివృద్ధికి నోర్చుకోలేదు. కాళేశ్వరం పరిస్థితి ఏందక్క? కాళేశ్వరం మీద ఎవరన్నా రండి, డిబేట్ కు రండి. ఎక్కడ నీళ్ళు ఇచ్చిండ్రన్నా మీరు? మొన్న ఇప్పుడు రెండో పంటకు మీరు ఇచ్చిన నీళ్ళు ఎక్కడ? ఈ కాళేశ్వరం మీకు కాకపోతే కాళేశ్వరము తెలంగాణ వరప్రదాయ. సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం. సుమిత్రానంద్ గారు
సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం. నగేష్ గారు, ఏంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అయితే మాత్రం రైతులు సంతోషంగా ఉన్నారు, పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. దాదాపు 3 లక్షలు పక్కా ఇళ్ళు, అంటే అక్కడ అనుమతి లేకపోయినా ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న వాళ్ళకి 3 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి హైడ్రా పేరుతో అయితే మాత్రం ఇల్లు కూల్చివేతన అయితే మాత్రం కేసీఆర్ తప్పుపెట్టారు. ఏంటి 10 సంవత్సరాల్లో రైతులు కష్టాలు పడుతున్నారు, మిగిలినటువంటి ఏ వర్క్ కూడా బాగుపడలేదు, ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించడం ఏ విధంగా చూడొచ్చు? మేము హైడ్రా తీసుకొచ్చింది నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు కాదు సార్. టిఆర్ఎస్ నాయకులు గంటాపతంగా కంకణబద్దులయ్యి వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి, అమాయకమైన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు బహిరంగ సభలు కానీ డిబేట్ కానీ చేస్తూ ఉంటారు. కానీ మేము హైడ్రా తీసుకొచ్చిన లేకపోతే రకరకాల హామీలు ఇచ్చి అడ్డదారిలో వచ్చారని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకి ఎట్లా స్పందిస్తారు? అబద్ధాలు పునాదుల మీద వచ్చారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అమాయకమైన పబ్లిక్ అన్యాయం జరిగేది చాలా తక్కువ. అయితే ఎవరైతే భూ అక్రమాలకు గురైనారో, భూ కబ్జా కోరులు ఉన్నారో వాళ్లకు హైడ్రా వల్ల ఇబ్బంది సార్. హైడ్రా తీసుకొచ్చి మేము ఎన్ని చెరువులు ఈ రోజు మళ్ళా నూతనంగా ఆధునీకరణ చేస్తున్నామో మా అక్క చూడాలి, సుమిత్ర అక్క పోయి చూడవలసిన అవసరం ఉంది ఈ రోజు. అట్లా కొన్ని వందల ఎకరాలకు సంబంధించిన పొలాలు ఏవైతున్నాయో కబ్జా నుంచి మేము గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకున్నాం సార్. నిజంగా నివాసం ఉంటున్నటువంటి పిల్లల పుస్తకాలు కూడా తీసుకోనియకుండా హైడ్రా కూల్చివేయటం అయితే మాత్రం దారుణం అని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించాడు. రైట్, చూద్దాం మరి మొత్తానికి అయితే మాత్రం ఇద్దరు మాజీ సీఎంల మధ్య జరిగినటువంటి ఈ మాటల తోటాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది. రైట్, థ్యాంక్ యూ అండి బోయి నాగేష్ గారు, అలాగే సుమిత్రానంద్ గారు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే మొత్తానికి అయితే మాత్రం మాజీ సీఎం అలాగే సీఎంల మధ్య అయితే మాత్రం జరిగినటువంటి నిన్న బహిరంగ సభల వేదికగా ప్రతి సవాలు అయితే మాత్రం చోటు చేసుకున్నాయి. మరి ఈ సవాలు ఏ విధంగా ఆ ప్రజల్లో ఉండబోతుందనేది మనం రానున్న రోజులు చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా